అందరూ నమస్తానా. ఒక అన్న ఇసుక మాఫియా గురించి, మందు గురించి ఎందుకులే నా గురించి నేను చెప్పటం ఏనండి, చూడండి మీరే. మాట్లాడే మాటకి 12 సంవత్సరాలు 6 పార్టీల జెండాలు మోస్తే 3 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 3 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి లింగుమని గెలిచావు. అది పిఠాపురం వర్మ దేవాలు గెలిచావు. నువ్వు కూడా మాట్లాడితేట వచ్చింది కూడా 6% ఓట్లు. 6 పార్టీల జెండాలు మోస్తే 6% ఓట్లు వచ్చాయి. నువ్వు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా పవన్ కళ్యాణ్? కొంచెమైనా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రజలు నవ్వుకుంటారే అనేది కూడా లేదా? జర్మనీ దాకెళ్ళావు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏంటో తెలుసా? ఇసుక దొరక్క ఇసుక మాఫియా చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసుకో. మద్యం సిండికేట్ వల్ల గ్రామాల్లో చిచ్చులు ఎలా రేగుతున్నాయో చూసుకో. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో చూసుకో. గ్రూప్ 2లో విద్యార్థులు రోడ్డు ఎక్కితే కాషాయం గట్టి దేశాటం చేస్తా ఉంటావు. వాళ్ళ సమస్యలు మనకు పట్టవు. 500 మందికి లక్షల రూపాయలు అంటే 8,750 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏడాది గడిచిపోయింది. రూపాయి ఇలా చూసుకో. సిలిండర్లు అన్నారు ఇలా చూసుకో. వాలంటీర్లకు 10,000 అన్నారు, అసలు ఉన్నోళ్ళని తీసేసారు చూసుకో. యువతకి విద్యా ఉపాధి అన్నారు, ఉపాధి ఎక్కడ కల్పించారు? ఒక్క ఉద్యోగం ఇలా చూసుకో. ఒక్క పరిశ్రమ ఇలా చూసుకో. నిరుద్యోగ భృతి ఇలా చూసుకో. ఆడబిడ్డ నిధులు ఇలా చూసుకో. విన్నారు కదా, నవరాలి మీక నవ్వండి. ఫస్ట్ అన్న చెప్పిన పథకాలన్నీ మొదలుపెట్టింది వైసీపీ వల్లే. ఇసుక దబ్బేసింది మీరే. 50 రూపాయల క్వార్టరు చంద్రబాబు నాయుడు సమయంలో మీరు ప్రభుత్వంలో 150కి అమ్మారు. 9 అవర్స్ గుర్తుందా? అవి మాట్లాడితే ఎట్టనా? అదిగా పవన్ కళ్యాణ్ నుంచి ముందు మాట్లాడుతున్నావే. ఒక సీటు గెలిస్తేనే పిఠాపురం అంతా గచ్చగచ్చలాడిపోయింది. 21 సీటుకి చెమటలు పడుతున్నాయి మీకు అసెంబ్లీకి రావాలంటేనే. ఏదైనా ఊరికి పోతే మీ రాజధాని ఏదంటే ఈ తలకాయ తీసి మడిసి కింద పెట్టుకోవాలనిపిస్తుంది మీరు చేసిన ప్రభుత్వానికి. రాజధాని ఏదన్నా అమ్మ ఓడి నా బోడి మడలో ఓడి మేము అడిగామా? అయ్యా రాష్ట్రం మీద అప్పు తెంకొచ్చి పెట్టు, అవి తాకట్టు పెట్టి ఈ తాకట్టు పెట్టి మాకు పెట్టండి అని అడిగామా? మారనరా, వాడనరా, ఇంకా ఎందుకునరా? ఇంకా సిగ్గు లేదంటారా మీకు సోషల్ మీడియాలో కనపడటమా? నేనైతే ఉరేసుకుని చచ్చిపోతాను నా కొడకలారా. 170 పోటీ 175 పోటీ చేశారు మీరు. 11 ఇచ్చారు ప్రజలు. ఇంకా సిగ్గులే?